ప్రేమ కలిగిన పరలోకముందున కన్న తండ్రి, దేవా, తండ్రి అనడానికి కూడా యోగ్యత లేని అల్పులమైన మాయడల మీ అపురూపమైన అమూల్యమైన కృపను ప్రేమను చూపిస్తూ ఇంతకాలం మమ్మల్ని అందరినీ కాపాడి ఈ సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యమును, తండ్రి అని ప్రార్థించుకునే భాగ్యమును, శ్రేష్టమైన మీ మాటలను ఆలకించి ఈ గొప్ప ధన్యతను దీనులమైన మా అందరికీ మీరు దయచేసిన దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఆరాధనలో ప్రారంభం నుంచి మీరే మాకు తోడుగుండి మీ ఆత్మ సహాయంతో ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో మీ పాదాల సన్నిధికి చేరి మీ వాక్యం కోసం మేము ఆశతో ఎదురు చూచుండగా ఆశపడుతున్న మా అందరితో మీరే మీ మాటలను మాట్లాడమని వేడుకుంటున్నాను. మీరు మాట్లాడితే తండ్రి మా బ్రతుకులు చాలా గొప్పగా మారుతాయి. కాబట్టి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మార్చి మా ద్వారా మీరే మహిమ పొందుకోమని వేడుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరూ ఆసక్తిని కనిపించే భాగ్యము దయచేయండి. ప్రతి మాటను గ్రహించే కృప దయచేయండి. మీ మాటలు తెలియపరచడానికి మీ పక్షంగా తండ్రి దీనుడుగా నేను నిలబడుతుండగా నన్ను బలపరిచి ఒట్టిగా నిలబడుతున్న నా నోట శక్తిగల మీ మాట ఉంచి మీరే మహిమ పొందుకుంటారని ఆశిస్తూ ఈ ప్రార్థన నొపములన్నీ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించుకుంటూ పరలోకముందున్న కన్న తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని యొక్క మాటలను ఆలకిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మీద మీ దృష్టి నిలిపి ఆశతో దేవుని మాటలను మీరు ఆలకిస్తారని నేను ఆశిస్తూ ఒక చక్కని ప్రశ్నతో కూడిన అంశాన్ని మీ మధ్యలోనికి తీసుకొస్తున్నానండి. ఈరోజు యావత్ క్రైస్తవ సమాజాన్ని చూస్తుంటే క్రైస్తవ్యం యొక్క పరిస్థితి రోజు రోజుకు చాలా ప్రశ్నీయంగా మారిపోయింది. ఈ క్రైస్తవ్యాన్ని గురించి లేదా దేవుని నమ్మిన భక్తుల గురించి ఈరోజు మనందరము ఆలోచించవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఒక క్రైస్తవుడు దేవునిని నమ్మే కోణాన్ని పరిశీలిస్తుంటే ప్రతి క్రైస్తవుడు దేవునిని ఎందుకు నమ్ముతున్నాడు, దేవునిని ఎలా నమ్ముతున్నాడు, తన భక్తికి పునాది అనేది దేని మీద వేసుకుంటున్నాడు అనేది ఈరోజు చాలా ఆలోచనీయంగా మారింది. మన అంశం కూడా అదే. మన అంశం ఏమిటంటే దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలి. ఏంటిదండి? దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలి. ఒక విశ్వాసి తన భక్తికి పునాది అనేది ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు మనందరం ఆలోచిస్తున్నాం. ఈరోజు మనం ఏమింటున్నామంటే ఒక విశ్వాసి తన భక్తికి పునాది ఎలా వేసుకోవాలనే విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానంటే, ఈ రోజులో దేవుని నమ్మేవారు చాలామంది ఉన్నారు. చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వీరి నమ్మకాన్ని, వీరి విశ్వాసాన్ని మనం ఆలోచిస్తుంటే, మీరు దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణం ఏంటి, లేదా మీరు దేవుణ్ణి ఎలా నమ్మారు అని క్రైస్తవులను అడుగుతుంటే వారు చెబుతున్న చాలా సాక్ష్యాలు, చాలా మాటలు ఎలా ఉంటున్నాయి అంటే, కొన్ని నమ్మకాలను మీ ముందుకు తీసుకొస్తున్నా. వారు ఎలా నమ్మారు, దేవుణ్ణి ఎందుకు నమ్మారంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను వేధిస్తున్న రోగము తొలగిపోయింది, నాకు స్వస్థత కలిగితే దేవుని నమ్ముతానని నేను అనుకున్నాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్మాను అంటున్నారు. మరికొందరి యొక్క నమ్మకాన్ని చూస్తుంటే, నాకు ఎన్నో రోజుల నుంచి అప్పుల భారం ఎక్కువైపోతే అప్పుల భారం నేను తట్టుకోలేక చనిపోవాలని ఆలోచిస్తుంటే నేను దేవునికి ప్రార్థన చేశాను, నా అప్పులను తీసేస్తే నేను నమ్ముకుంటానని దేవునికి ప్రార్థించాను, అప్పులు తొలగిపోయాయి కాబట్టి దేవుని నేను నమ్ముకున్నాను అంటున్నారు. మరికొందరిని చూస్తుంటే, నాకు వివాహం అయ్యి ఎన్నో సంవత్సరాలు గడిచింది కానీ నాకు సంతానము లేదు, సంతానం లేక బాధపడుతుంటే ఒక రోజున ఎవరో చెప్పారని సంతానమిస్తే నేను దేవుని నమ్ముతానని దేవునికి ప్రార్థన చేశాను, తర్వాత సంతానం కలిగింది, అందువల్ల నేను దేవుని నమ్మానని
చాలా కారణాలు చెబుతున్నారు. ఇవి మీరు కూడా వినే ఉంటారు. ఇంకా చూస్తుంటే కోర్టులో ఏదో కేసులు ఉన్నాయని, కోర్టు సమస్యలుగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతుంటే, ఈ సమస్యల నుంచి నన్ను బయట పడేస్తే నేను దేవుని నమ్ముతానని, దేవుని నమ్మానని చాలామంది చెప్పేవారు ఉన్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కారణాలు చూపిస్తూ ఎన్నో విషయాలను బట్టి మేము దేవుని నమ్మాము, మేము దేవుని నమ్మాలంటే మాకు మేలు జరగాలి, మా రోగం పోతే దేవుని నమ్ముతామని చాలామంది దేవుణ్ణి నమ్మారు. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు దేవుణ్ణి ఎలా నమ్మారు, దేవుణ్ణి మీరు ఏ విధంగా నమ్మారని కొంతమందిని అడుగుతుంటే, నా రోగం పోయింది కాబట్టి దేవుని నమ్మాను అంటున్నారు, నా యొక్క అప్పుల భారం తొలగిపోయింది కాబట్టి దేవుని నమ్మానని అంటున్నారు, నాకు సంతానం కలిగింది కాబట్టి దేవుని నమ్మాను అంటున్నారు. వీటి కోసమే దేవుణ్ణి నేను నమ్మానని చాలామంది సాక్ష్యాలను చెప్తున్నారు. మీరు కూడా వినే ఉంటారు కదండి. ఇలా ఎన్నో సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు, నిజంగా రోగం పోయిందని దేవుని నమ్మితే ఈ నమ్మకం దేవునికి నచ్చిద్దా? నాకు అప్పుల భారం తొలగిపోతే దేవుని నమ్ముతానని నమ్ముతున్న ఆ నమ్మకము, ఆ విశ్వాసము దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? సంతానం కలిగితే నేను దేవుని నమ్ముతానని ఆలోచిస్తూ నమ్ముతున్న ఆ నమ్మకము దేవుని దృష్టికి సరైనదేనా అనేది ఈరోజు మనము ఆలోచించాలి. అసలు దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలి? ఈ నమ్మకాలు సరైనవి అయితే దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలని చెబుతున్నాడు అనేది ఈరోజు కొద్ది నిమిషాలు మన మనస్సు పెట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆలోచిద్దాం. మేలు చూసే దేవుని నమ్ముతానని, స్వస్థత కలిగితే దేవుని నమ్ముతానని, దేవుడు నాకు ఏదైనా కార్యము చేస్తే అప్పుడు దేవుని నమ్ముతానని చెబుతున్న, నమ్మిన వారందరి గురించి ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఆయన చెబుతున్న ఆ విషయాన్ని ఈరోజు మనం పరిశీలిస్తే ప్రభు మాటలు చాలా గొప్పగా మనకు కనబడుతున్నాయి. చూడండి, మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యేసు ప్రభు వారు చెబుతున్న ఒక అమూల్యమైన మాటను మీరు చదవగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనందరం కలిసి చదువుదాం. చూడండి, యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను అంటున్నాడు. ఇక్కడ జరుగుతున్న సందర్భం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు మరణించారు, మరణించిన ఆయన తిరిగి లేచాడు, శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరిలో ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయనే తోమా. ఆ తోమా గారు ఏమంటున్నాడంటే, నేను తన యొక్క గాయాలలో నా వేలుని పెట్టి చూస్తేనే నేను యేసు ప్రభుని నమ్ముతాను, ఆయన యేసు అని నమ్ముతానని ఆయన అంటుంటే, యేసు ప్రభు వారు ఆ యొక్క తోమ మాటలు విని, తోమ ఆలోచనలు ఎరిగి ఆ తోమతో చెబుతున్న మాటలు ఏంటో తెలుసా? అదే మనం ఇప్పుడు చదువుకున్న వచనం. యేసు ప్రభు వారు అంటున్నారు, తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి. నువ్వేం చేసావు? నన్ను చూచి నమ్మావు, నా గాయాలను చూచి నమ్మావు. ఇక చూడు, నా అరచేతులు ఉన్న గాయాలను తాకి చూడు, నా దేహం మీద ఉన్న గాయాలను తాకి చూడు. ఈ చూసిన తర్వాతే నువ్వు నమ్ముతానంటున్నావు. కాబట్టి ఇదిగో చూడని చూపించిన తర్వాత నువ్వు నన్ను చూచి నమ్మావు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటో చెప్పనా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులని తోమా గారితో చెబుతున్నాడు. ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని మనం పరిశీలిస్తే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు కదా. అసలు ఏం చూడకుండా నమ్మాలి? ప్రభు మాటను పరిశీలిస్తుంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్న ప్రభు మాటను బట్టి, ప్రభువా ఏం చూడక నమ్మాలంటే, దేవుని నమ్మే ఏ వ్యక్తి అయినా కానీ దేవుడు చేసే కార్యాలను చూసిన తర్వాతే నమ్ముతానని అనకూడదు. దేవుడు చేసే మేలులను చూసిన తర్వాత నేను దేవుని నమ్ముతానని అనకూడదు. దేవుడు కార్యము చేసినా చేయకపోయినా దేవుని గురించిన విషయాలు వింటున్నప్పుడు ఆయన నమ్మాలి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు. అయితే విశ్వాస పరిస్థితులను, ఇలా నమ్ముతున్న వారి నమ్మకాలను బట్టి మనము కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. రోగం పోతే నేను దేవుని నమ్ముతానని చెబుతున్న వారు చాలా మంది ఉన్నారు, అలా నమ్మిన వారు కూడా చాలామందే ఉన్నారు. నేను అడుగుతున్నాను, రోగం పోతే దేవుని నమ్ముతానని నమ్మిన అదే వ్యక్తికి
దేవుని నమ్మిన తర్వాత రోగం రాదండి. ఇప్పుడు దేవుని నమ్మకం ముందు వచ్చిన రోగం పోతే దేవుని నమ్ముతానన్నాడు, నమ్మిన తర్వాత అసలు ఆ వ్యక్తికి ఏ రోగం రాదా? మరొకటి, అప్పులు తీరితే దేవుని నమ్ముతానంటున్నాడు వ్యక్తి. అప్పులు తీరాయని దేవుని నమ్మాడు. దేవుని నమ్మిన తర్వాత తన జీవితంలో అప్పు అనేది ఎప్పుడు చేయడా అంటే ఎందుకు చేయడు? చేస్తాడు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యలను పోగొడితేనే దేవుని నమ్ముతానని చెబుతున్న వీరి యొక్క నమ్మకాన్ని బట్టి దేవుని నమ్మిన తర్వాత ఇంక శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, సమస్యలు అనేవి రావంటారా? ఎందుకు రావు? మనిషి అన్న తర్వాత రోగాలు వస్తాయి, మనుషులు అన్న తర్వాత అప్పులు చేస్తారు, మనుషులు అన్న తర్వాత సమస్యలు అనేవి ఖచ్చితంగా తలెత్తుతాయి. ఇలాంటి ఆలోచనలను, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని వీటి వలనే మేము దేవుని నమ్ముతామని అలా నమ్మకాన్ని కలిగి ఉంటే గనక నేను ఖచ్చితంగా చెప్పగలను, వీటిని బట్టి, కార్యాలను బట్టి దేవుని నమ్మితే ఆ విశ్వాసం ఏమాత్రం నిలబడదు. ఆ విశ్వాసము లేదా ఆ యొక్క భక్తికి పునాది ఎక్కడ పడినదంటే, ఏ విధంగా పడిన పునాది అంటే అది ఇసుక మీద వేసిన పునాది వంటిది. ఇలాగా ఈ లోక సంబంధమైన ఆశల మీద, ఆలోచనల మీద, కార్యాల మీద దృష్టి పెట్టుకొని దేవుని నమ్మిన ఈ నమ్మకాలను ఎంతవరకు పరిగణలోనికి దేవుడు తీసుకున్నాడంటే, తనకిష్టమైన వాటిగా ఈ నమ్మకాలను దేవుడు పరిగణ చేయడు. ఆయన వాటిని ఏమాత్రం తనకిష్టమైన వాటిగా చూడడు. ఇలాంటి వాటి మీదే ఆలోచనలు పెట్టుకొని నమ్ముతున్న వారికి భక్తుడైన దావీదు గారు కూడా చెబుతున్న ఒక మాటను మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుదాం. యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల పరిమాణము ఎంతైనదని నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఈ 4వ వచనం నుంచి మనం పరిశీలిస్తూ వస్తుంటే భూమి మీద మనిషి యొక్క ఆయుష్కాలాన్ని పరిశీలిస్తున్నాడు భక్తుడైన దావీదు గారు. దావీదు గారు అంటున్నాడు, నా అంతము ఎట్లుంటుందో నాకు కూడా తెలీదు, అది ఎట్లా ఉంటుందో నాకు తెలుపుము దేవా. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఈ యొక్క జీవితము, ఈ యొక్క ఆయుష్, నా జీవితాన్ని పరిశీలిస్తుంటే ఇది ఎలా కనబడుతుందంటే ఇది చాలా స్వల్పమైనదిగా కనబడుతున్నది. కాబట్టి నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి? నేను ఈ లోకములో ఉన్న వాటిలో దేని కొరకు కనిపెట్టుకుందును? దేవా, వీటి కొరకు నేను కనిపెట్టుకుని నమ్మట్లేదు, నేను మాత్రం నిన్నే నమ్ముకొని ఉన్నాను. నేను మాత్రం దేనికోసం ఆలోచించును, దేనికోసం కనిపెట్టుకోను, కానీ నీవే కావాలని దేవా నేను నిన్నే నమ్ముకుంటానని అతడు మాట్లాడుతున్నాడు. దేవునే చూసి నమ్ముకుంటున్నాడు, దేవుని గురించే దేవుడు నమ్ముకుంటున్నారు. ఈ లోకంలో దేన్ని కనిపెడతలేదు. ఎందుకు అంటే 5వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన యొక్క ఆయుష్ను చెబుతున్నాడు, ఆయన యొక్క జీవితాన్ని చెబుతున్నాడు. నీ సన్నిధిని నా ఆయుష్ కాలం ఎలా ఉన్నదంటే లేనట్టే ఉన్నది. ఎందుకంటే తన ఆయుష్ ఈ లోకంలో చాలా స్వల్పమైనదని ఆయనకు తెలుసు. స్వల్పమైన ఆయన ఆయుష్ని బట్టి ఆయన ఆలోచిస్తుంటే, ఒకవేళ ఈ ఆయుష్ కాలంలో నేను ఏ మేలు పొందుకున్నా కానీ ఆ మేలు అనేది ఎంతకాలం ఉంటుందంటే నేను ఈ లోకములో బ్రతుకున్నంత కాలమే దేవుడు చేసిన కార్యమైన, నాకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదమైన ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో దేని కొరకు నేను కనిపెట్టుకొని దేవుని నమ్మను, నేను దేవుణ్ణి చూసి దేవుణ్ణి నమ్ముతానని దావీదు గారు ఇక్కడ చెబుతున్నాడు.
దావీదు గారి మాటలు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు కానీ ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఈ లోకములో ఉన్న మేలు చూసి దేవుని నమ్ముకుంటే ఆ నమ్మకము దేవునికి నచ్చదు, అది దేవునికి ఇష్టకరమైన నమ్మకము కాదంటున్నాడు. దీనికి అనుబంధంగా దావీదు గారు చెప్పిన మాటలకు అనుబంధంగా అపోస్తలుడైన పౌలు గారు కూడా చెబుతున్న మరొక మాటను మీరు చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం కూడా చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదవగలిగితే చూడండి, విశ్వాసాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు, నమ్మకాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. చూడండి, ఏంటంట, ఈ జీవిత కాలము మట్టుకే మనం ఏం చేయకూడదు, క్రీస్తునందు నిరీక్షణ ఉంచకూడదు. అంటే దీన్ని నేను ఇలా చెబుతాను, మీరు వినండి. ఈ జీవిత కాలములో ఈ జీవితానికి సంబంధించిన విషయాల వలనే, ఈ జీవితానికి సంబంధించిన విషయాల కోసమే మనం ఏం చేయకూడదంటే క్రీస్తునందు నిరీక్షణ ఉంచకూడదు. ఈ జీవిత కాలంలో నాకు స్వస్థత కావాలని, స్వస్థపరిచేతాడని దేవుడి మీద నిరీక్షణ అనేది ఉంచకూడదు. ఈ జీవిత కాలంలో సమస్యలు తీరిపోతాయని దేవుని నమ్మితాయని, సమస్యలను తీర్చుకోవడం కోసమే నేను దేవుని నమ్ముతానని, ఈ జీవిత కాలానికి సంబంధించిన వాటి కోసమే మనము దేవుని నమ్మితే దాని గురించి చెబుతూ అంటున్నాడు, మనము దేవుని నమ్మితే మనుషులందరికంటే ఏమైపోతామంట, దౌర్భాగ్యులమై ఉండిపోతామంట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇలా నమ్ముతున్న వారి నమ్మకాలన్నిటిని మనం పరిశీలిస్తుంటే ఈ నమ్మకాల గురించి బైబిల్ ఉన్న మాటలు ఏం చెబుతున్నాయి అంటే, ఆ నమ్మకము సరైనదని చెబుతుందా అంటే కాదని చెబుతుంది. దేవుని సూచక క్రియలను చూసి దేవుడు మేలు చేస్తానే నేను దేవుని నమ్ముతానని వాగ్దానాలు చేసి దేవుని యొక్క మేలు పొందుకున్న తర్వాతనే నేను దేవుని నమ్ముతానని నమ్ముతున్న వారి నమ్మకాలు వారికి నచ్చుతాయి, ఇతరుల మనుషులకు నచ్చుతాయి, కానీ ఆ నమ్మకము దేవునికి నచ్చదు. ఇంకా భయంకరమైన మాటను చెప్పమంటారా? సూచక క్రియ చూసి దేవుని నమ్మితే దేవుని నమ్మామని ముచ్చటపడిపోతారు, మురిసిపోతారు, కానీ సూచక క్రియలు చూసి నమ్మిన వారిలోనికి దేవుడంట రాడంట. ఏం చేయడంట దేవుడు? మీరు సూచక క్రియలు చూసి నమ్మితే మీరు నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ, లేదా మేము దేవునితో ఉన్నాము, మేము దేవుని నమ్ముకున్నామని మీరు ఆలోచిస్తున్నారేమో, కానీ కేవలము అద్భుతాల గురించి, సూచక క్రియల గురించి, మేలుల గురించి వాటి మీదే మీరు ఆధారపడి నన్ను నమ్మితే నేను మీలోనికి రానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఎలా చెబుతున్నాడో ఆయన మాటలను మీరు చదవగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచారంట. చూడండి, ఏంటంట, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉన్నాడంట. యెరూషలేములో పండుగలో ఉన్నప్పుడు ఆ పండుగలో ఉన్న అనేకులు యేసుక్రీస్తు వారు చేస్తున్న సూచక క్రియలను చూచి యేసుక్రీస్తు వారి యందు, లేదా యేసుక్రీస్తు వారి యొక్క నామమందు ఏం చేస్తున్నారంట, విశ్వాసం ఉంచుతున్నారు. ఆయన చేస్తున్న సూచక క్రియల వలన ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఏంటి అంటే, అసలు దేవునికి ఏం కావాలి? దేవునికి ఏం కావాలంటే ఏ విధంగా అయినా కానీ మనిషి అనేవాడు దేవుణ్ణి నమ్ముకోవాలని. దేవుడు మనుషులను ఏం ఆలోచిస్తున్నాడంటే, ఏ పరిస్థితిలో కాదా, ఏ కోణంలో అయినా కానీ మనిషి అనేవాడు దేవుని నమ్ముకుంటే చాలని దేవుడు ఆశిస్తున్నాడు కదా, మనం కూడా అదే కదా అనుకుంటున్నాం అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు సూచక క్రియలు చేశాడంట. సూచక క్రియలు చేయడం వలన ఆ సూచక క్రియలు చూసిన వారిలో అనేకులంట, కొందరు కాదంట, అనేకులంట ఏం చేశారంట, ఆయన యందు, ఆయన నామమందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు వారు ఏమనాలి? నేను చెప్పిన మాటలను కాకుండా
నేను చేసిన సూచక్రియల వలన యందు విశ్వాసం ఉంచారు. సరేలే, ఏదో ఒక విధానంగా మీరు విశ్వసించరు కాబట్టి నేను మీ యందు ఉంటాను అని యేసుప్రభు వారు వారితో మాట్లాడాలి. అంతే కదండి. నేను మీ సంబంధిని, మీరు నా సంబంధులు, మీలో నా నివాసం అన్నది ఉంటుందని యేసుప్రభు వారు చెప్పాలి. కానీ అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా? వారు సూచక క్రియలు చూసి నమ్మారు. కానీ 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదంట. చూడండి, యేసుక్రీస్తు వారు చేసిన సూచక్రియలను చూసి నమ్మారు. కానీ నమ్మిన వారి హృదయాలను ఎవరు ఎరిగి ఉన్నారయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారు. వీరు ఇప్పుడు వచ్చేసి నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు నమ్మకం ఉంచుతున్నారు, నా నామమందు విశ్వాసము కలిగి ఉన్నారు. కానీ వీరు ఈ నమ్మకాన్ని దేనిని బట్టి కలిగి ఉన్నారని యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళి చూశాడంటే వారి హృదయాల్లోనికి వెళ్ళి చూశాడు. ఆయన చూసినప్పుడు ఆయనకి కనబడినది ఏంటో తెలుసా? వారి నమ్మకము, వారి విశ్వాసము దేని మీద ఆధారపడినదంటే యేసు చెప్పే మాట యందు కాదంట, యేసు చేస్తున్న సూచక క్రియల మీద ఆధారపడి యేసు యందు విశ్వాసం ఉంచేశారంట. దీన్ని చూసి సంబరపడిపోవలసిన యేసు ప్రభు వారు ఏమంటారో తెలుసా? ఆయన అందరి యొక్క హృదయాలను ఎరిగినవాడు కనుక, అందరినీ ఆయన ఎరిగినవాడు కనుక ఆయన ఏం చేయలేదంటే తనను వారి వశము చేసుకోలేదు. ఈ వచనం చదివిన తర్వాత మీరు అర్థం చేసుకోవాలి, సూచక క్రియలను చూసి నమ్మిన వారిలో దేవుని నివాసము ఉండదు. ఎందుకంటే యేసు ప్రభువారే వారిలోనికి వెళ్ళలేదు. యేసు ప్రభువారే వారికి తనను అంకితం చేసుకోలేదని ఆయనే చెబుతున్నాడు. ఇక్కడ ఆయన చేసిన సూచక్రియలను నమ్మి ఆయన విశ్వాసం ఉంచడం కాకుండా ఆ రోజున ఆ ప్రజలు ఆయన చెప్పే బోధ వలన ఆయన విశ్వాసం ఉంచితే ఏం జరిగేదంటే యేసు ప్రభు వారు ఆ ప్రజల్లోనికి వెళ్ళేవాడు. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు, నా యందు ఎవరు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడేం చేస్తాడు? బహుగా ఫలిస్తాడని యేసు ప్రభు వారు చెప్పాడు. యేసు మాటలను నమ్మి విశ్వాసం ఉంచితే చాలా బాగుండేది. యేసు చెప్పిన బోధలను నమ్మి విశ్వాసం ఉంచితే చాలా బాగుండేది. కానీ ఈ మనుషులంతా దేన్ని చూసి దేవుని దగ్గరికి వస్తున్నారంటే దేవుడు చేస్తున్న కార్యాలను చూసి దేవుని దగ్గరికి వస్తున్నారు. అందుకని మీరు చూడండి, శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, శ్రమ పోయిన తర్వాత దేవుడు అంటే లెక్కే ఉండదు. మన మధ్యలోనే చాలామంది విశ్వాసులుగా కనబడుతున్నారు. చాలామంది క్రైస్తవులను చూడండి, మేలు జరిగినప్పుడు ఈ దేవుడు నాకు చాలా గొప్ప మేలు చేశారని స్టేజ్ల మీదకి ఎక్కి సాక్ష్యాలు చెబుతారు. సూచనల వలన, కార్యాల వలన, మేలు జరగడం వలన నేను దేవుని నమ్ముతానంటే ఆ నమ్మకము శాశ్వతంగా దేవునికి నచ్చే విధానంగా నిలబడదని యేసుక్రీస్తు వారి మాటలు మనకు బోధిస్తున్నాడు. మీరు ఆలోచించండి, కేవలము ఆయన చేస్తున్న కార్యాలను చూస్తున్న తర్వాతే నేను నమ్ముతానని ఎవరైనా కానీ ఆయన నమ్మితే వారిలోనికి ఎవరు రారంట? దేవుడు రాడంట. ఇది నేనేం చెప్పిన మాట కాదు, మీరే చదివారు. మరొకసారి ఆ మాట మీరు చదివితే చూడండి, 24వ వచనాన్ని మరొకసారి చదువుదాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. వారి వశమున ఆయన వెళ్ళలేదంట. ఆయన వశమున లేదా వారి వశమున ఆయన ఎందుకు వెళ్ళలేదంటే ఆయన యొక్క పరిస్థితులను పరిశీలిస్తున్నాడు, వారి యొక్క ఆలోచనలను పరిశీలిస్తున్నాడు ప్రభు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నామంటే, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనం ధరించుకున్న ఈ దుస్తువులను, మన మెడలో ఉంటున్న బంగారపు వస్తువులను, లేదా మన దేహం మీద ఉంటున్న ఆభరణాలను చూసి దేవుడు మన నమ్మకాన్ని పరీక్షించాడు. మనము దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు ఏం చూస్తాడు అంటే మన హృదయాన్ని ఆయన చూస్తాడు. దేవునిని ఎందుకు నమ్ముకుంటున్నాడు ఈ వ్యక్తి? దేవునిని ఎందుకు నమ్ముకుంటున్నాడు? ఏ కోణంలో నమ్ముకుంటున్నాడు? అసలు దేవుని మీద భక్తి అనేది ప్రారంభం అవడానికి ఈ భక్తికి పునాది ఏ విధానంగా ఈ యొక్క వ్యక్తిలో పడుతుందని దేవుడు మూలాలోనికి వెళ్ళి చూస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలను ఆయన పరిశీలిస్తున్నాడు. కాబట్టి వారి వశమున ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను పదే పదే చెప్పాం, కానీ మనలో దేవుడు లేదు. ప్రయోజనం ఉందా మన భక్తికి, మన నమ్మకానికి ప్రయోజనం ఉందా అంటే లేదండి.
ఇప్పుడు మన భక్తికి కానీ మన విశ్వాసానికి కానీ ప్రయోజనం ఉండాలి, మన నమ్మకానికి అర్థం ఉండాలంటే మన నమ్మకము ద్వారా మనలో ఎవరు రావాలంటే దేవుడు రావాలి. దేవుడు వస్తేనే మన నమ్మకానికి అర్థం ఉంది. దేవుడు రాకుండా మనం ఎన్ని సంవత్సరాలుగా దేవుని నమ్మినా కానీ మనలో దేవుడు లేకపోతే మన నమ్మకానికి కానీ మన విశ్వాసానికి కానీ మన భక్తికి కానీ అర్థమే లేదు. మరి స్వస్థతల వలనే దేవుని నమ్ముకోకూడదని చెప్తున్నారు. అసలు దేవుని ఎలా నమ్మాలి అని మీరు నన్ను అడిగితే, ఇప్పుడు మనము దేవుని ఎలా నమ్ముకోవాలనే విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా 3 విషయాలు మీకు చెప్తా. దేవుని నమ్ముకుంటున్న ఎవరైనా కానీ దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలి, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలన్నది పక్కన పెట్టండి. అసలు ఆయన నమ్ముకోవడానికి, ఆయన నమ్ముకునే ప్రాసెస్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. ఎలా నమ్ముకోవాలి అని అంటే, దేవుని గురించిన పూర్తి అవగాహన మనుషులోనికి రావాలి. దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవాలి. ఇలా దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే మొదటగా వారు ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని వినాలి. వాక్యం వింటేనే దేవుడు బాగా అర్థమవుతాడు. వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని బాగా అర్థం చేసుకున్న తర్వాత, దేవుడు ఎవరో కాదు, ఆయన నా ఆత్మకు తండ్రి అని వారు అర్థం చేసుకొని దేవుని వారు నమ్ముకోవాలి. దేవుని ఆత్మకు తండ్రి అని అర్థం చేసుకోకుండా దేవుని ఊరగా నమ్మేసుకున్నారు అనుకోండి, వారి నమ్మకాలు దేనికి పరిమితం అవుతాయంటే అవసరాలకే దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ దేవుడు తన ఆత్మకు తండ్రి అని ఎవ్వరూ గ్రహించలేరు. ఇది మొదటిదైతే. రెండవది ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, సువార్తను విని దాన్ని నమ్మి అప్పుడు దేవునిని నమ్ముకోవాలి. సువార్తను వినాలి, విన్న సువార్తను నమ్మాలి, నమ్మిన సువార్తతో అప్పుడు దేవునిని నమ్ముకోవాలి. ఇలాంటి నమ్మకాలు ఎలాంటివంటే, ఇగో బండ మీద వేసిన పునాది లాంటివి. అలాంటి నమ్మకాలలో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుని మీద ఉన్న నమ్మకం పోదు, దేవుని మీద ఉన్న విశ్వాసం పోదు. అలా కాకుండా కేవలము కార్యం జరిగితే దేవుని నమ్ముతానంటే, రోగం పోతేనే దేవుని నమ్ముతానంటే, పోయిన రోగం మరలా వస్తే అప్పుడేంటి నీ నమ్మకం? అప్పుడేమైపోద్ది మరలా దేవుని మీద నమ్మకం? మరలా అది పోతేనే దేవుని నమ్ముతానని మరలా కూర్చుంటామా? చెప్పండి. అలా నమ్మడం కాదంట. దేవునికి ఇష్టమైన నమ్మే విధానం ఏంటి అంటే, దేవుడు మన తండ్రిని నమ్మాలి, సువార్తను విని సువార్తను నమ్మి అప్పుడు దేవుని నమ్మాలి. మూడవది ఏంటి అంటే, నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే, నేను పరలోకం వెళ్ళాలి కాబట్టి, నేను పరలోకం వెళ్ళాలంటే నేను దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ యొక్క విషయాలు మనము ఆలోచించి గ్రహించి ఇలా నమ్ముకుంటే ఈ నమ్మకము దేవునికి ఇష్టమవుతుంది. ఈ నమ్మకమే అసలైన దేవుని దృష్టిలో ఉన్న నమ్మకముగా కనబడుతుంది. దీనినే మనము లక్ష్య పెట్టాలి. ఇది కాకుండా ఇంకా ఏ యొక్క విధానంలో మనము దేవుని నమ్ముకున్నా కానీ ఆ యొక్క నమ్మకాలు శాశ్వత కాలము నిలబడవు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో నమ్ముకోవాలనే నాకంటే ముందుగా, మనందరికంటే ముందుగా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమన్నా తెలుసా? మొదట మీరేం చేయాలి అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, వీటన్నిటినీ మీరు చూడకూడదు, మొదట దేవుని దగ్గరకు మీరు రావాలి. మొదట మీరు దేవుని నమ్ముకోవాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, ఆ తర్వాత మీరు కోరుకుంటున్న వాటిని దేవుడే అనుగ్రహిస్తాడని చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ మాట చూసారు ఎలా ఉందో? మొదట మీరేం చేయాలి అంటే, స్వస్థత పొందుకోవాలని ఆయన వెతకండి, కార్యాన్ని చూడాలని ఆయన నమ్ముకుంటానని ఆయన వెతకండి, సమస్యలు తీరిపోతానని నేను దేవుని నమ్ముకుంటానని ఆయన నమ్మకండి, ఆయన వెతకండి. మొదట మీరేం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. ఇది చూసి ఆయన నమ్ముకోండి. ఇది చూసి మీరు ఆయన నమ్ముకుంటే ఈ నమ్మకము దేవుని దృష్టికి సరైనదిగా కనబడుతుంది. ఈ నమ్మకము మీకు శాశ్వత కాలము నిలబడుతుంది అని ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు. యేసుక్రీస్తు వారు చెబుతున్న ప్రతి మాట ప్రపంచానికి ఒక మాదిరికరంగా ఉంటుంది, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిజంగా మీరు చూడండి, ఇదే సందర్భంలో యేసుక్రీస్తు వారు మొదట కార్యాలను చూసి దేవుని నమ్మండి, మొదట సమస్యలు తీరిపోతేనే దేవుని నమ్మండి అని చెప్పాడు అనుకోండి, యేసుప్రభు వారు చెప్పారు అనుకోండి. ఆయన మాటను నమ్మి మన కార్యాలను గురించే దేవుని నమ్ముకుంటే, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నట్లుగా ఆ రోగం పోతే మరలా రోగం వచ్చేస్తే అప్పుడు యేసుని మనం నమ్ముతామా? యేసు మాటను మనం నమ్ముతామా? అంతేగాని అలాంటి మాటలు ఆయన చెప్పడు. ఆయన చెప్పే ప్రతి మాట అద్భుతంగా ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి మాట క్రైస్తవానికి కానీ, మానవాళికి కానీ, ప్రపంచ మానవాళికి కానీ ఎంతో మేలుకరంగా ఉంటుంది. మీరు భక్తులుగా మారాలనుకుంటున్నారా? మీరు దేవుని నమ్ముకోవాలనుకుంటున్నారా?
మీ విశ్వాసానికి కానీ మీ భక్తికి కానీ పునాది దేని మీద పడాలంటే వాక్యం మీద పడాలి. ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, వాటిని అన్నిటిని పరిశీలించి అప్పుడు మీరు దేవునిని నమ్మండి. ఇలా మీరు నమ్మితే దేవుడు మీలోనికి వస్తాడు. వాక్యం మీద మీ పునాది పడితే ఏమవుతుందండి? మీలోనికి దేవుడు వస్తాడు. నాయందు ఎవడు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటానని యేసుక్రీస్తు వారే చెప్పాడు. ఇప్పుడు కార్యాల గురించే దేవుని నమ్ముకున్నామంటే దేవునిలో మనం నిలబడ్డామా? దేవునిలో మనం నిలబడ్డామంటే లేదు. మనకు దేవుని అవసరత వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాం. దేవుడు మన అవసరత తీర్చగానే మరలా మనము దేవునిలో నిలబడగలమా అంటే నిలబడలేం. మరలా సమస్య రావాలి, ఆ సమస్య దేవుడే తీర్చాలి, అప్పుడే మనము దేవుని దగ్గరకు రావాలి అన్నట్లుగా ఉంటుంది. అలా ఉండే నమ్మకాల గురించి ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఇలాగ మీరు నమ్ముకోకూడదు. దేవుని ఎలా నమ్ముకోవాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. చెబుతున్న దేవుని వాక్యాన్ని విని వాక్యం మీదే మీ పునాది పడాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆయన చెప్పిన బోధన కూడా మనం పరిశీలిస్తానండి. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధన విధానాన్ని చూస్తుంటే ఆయన ప్రారంభించిన ప్రారంభమే దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన విషయాలనే తెలుపుతున్న బోధ యేసుక్రీస్తు వారు చేసిన బోధ. మారు మనసు పొందాలని చెప్పే బోధ యేసుక్రీస్తు వారు చేసిన బోధ. ఆయన బోధన అంతటిని పరిశీలించండి. మీరు దేవుని నమ్మితే మీకు రోగాలు పోతాయని చెప్పినట్లుగా విన్నామా? మీరు దేవుని దగ్గరికి వస్తే మీకు సమస్యలు తీరిపోతాయని చెప్పినట్లుగా ఆయన బోధ చూసామా ఎక్కడైనా? ఆయన బోధ విధానాన్ని పరిశీలించండి. దేవుడు అంటే ఎవరో చెప్పాడు, పరలోకం అంటే ఏంటో చెప్పాడు, మారు మనసు పొందుకోవాలని చెప్పాడు, మారు మనసు పొందకపోతే నరకం ఉందని చెప్పాడు, నరకం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాడు. వీటినన్నిటిని విన్న తర్వాత వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటినన్నిటిని నమ్మి వీటినన్నిటిని ఆలోచించి అప్పుడు దేవుని నమ్మితే నరకం అంటే మనకేంటో అర్థమైపోతుంది. నరకానికి వెళ్లకుండా మన బ్రతుకుంటుంది. పరలోకం అంటే ఏంటో మనకు అర్థమైపోతుంది. పరలోకానికి వెళ్ళడానికే మన యొక్క బ్రతుకు ప్రయాసపడుతుంది. దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. దేవుని కోసం బ్రతకాలనే మన విశ్వాసం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క పునాది దేని మీద పడుతుందంటే కేవలము నాకు స్వస్థత జరిగింది కాబట్టి నేను దేవుణ్ణి నమ్మాను అంటున్నారు. ఈరోజు సేవకులు కూడా ఎలా బోధిస్తారో తెలుసా? సేవకుల బోధ విధానం కూడా ఎలా మారిపోయిందో తెలుసా? మీరు సమస్యలో ఉన్నారా? అయితే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. అంటే సమస్యల కోసమే దేవుని దగ్గరికి రావాలని బోధించే బోధలే ఉన్నాయి కదా. ఏ సభలు చూసినా కానీ ఆశీర్వాదాలే, స్వస్థతలే, ఇయ్యే కానీ నరకం ఉంది, నరకానికి మనం వెళ్ళిపోతే చాలా ప్రమాదం, నరకం నుంచి మనం తప్పించుకోవాలి, దేవుడు మన కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఆ నరకానికి మనల్ని వెళ్ళనీయకుండా దేవుడు మనల్ని కాపాడుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడని దేవుని గురించి కానీ పరలోకం గురించి కానీ నరకం గురించి కానీ చెప్పే సభలు ఎక్కడ ఉన్నాయా అంటే చాలా కనుమరుగైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కేవలం ఈ లోక సంబంధమైన విషయాలను బోధిస్తే అప్పుడు పౌలు గారు చెప్పిన విధానంగా ఈ సేవకుల బోధ అంతా చూసినప్పుడు ఏం గుర్తుకొస్తుందంటే ఈ జీవితకాలం మొట్టిగా మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఇప్పుడు మీరు చూడండి, నేను ఏదో ద్వేషంతో చెప్పట్లా, నేనేదో గొప్పని చెప్పట్లా, నేనేదో ఒక విద్వేషంతో చెప్పట్లేదు. కానీ ఈ సేవకులు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో బైబిల్ మీద సరైన అవగాహన లేకుండా ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తును తెలుసుకోవలసిన విశ్వాసులకు దేవుని గురించిన విషయాలను తెలియజేసే కోణంలో కాకుండా వారు దౌర్భాగ్యులుగా ఉంటున్నారు. నమ్ముతున్న వారిని కూడా ఏం చేస్తున్నారంటే దౌర్భాగ్యులుగా చేసేస్తున్నారు. ఈ నమ్మకాన్ని, ఈ విశ్వాసాన్ని దేవుడు ఆలోచిస్తూ ఈ దేవుని గురించి చెబుతూ మీ భక్తికి పునాది పడాలి. ఎలా పడాలి? ఏ పునాది పడాలి? ఎలాంటి పునాది పడాలంటే మీ జీవిత కాలంలో మీరు భక్తికి వేసుకునే పునాది మీ ప్రాణం పోయేంత వరకు అలాగనే దేవుని కోసం నిలబడిపోవాలని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. తిమోతి గారితో మాట్లాడుతూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు చెబుతున్న ఆ మంచి మాటను చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు, చూడండి, రాబోవు కాలమునకు
మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని ఒక బోధనా విధానాన్ని అపోస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతున్న తిమోతి గారికి తెలియజేస్తున్నారు. తిమోతి, నీవు వాక్యాన్ని బోధించాలనుకుంటున్నావా? నీవు వాక్యాన్ని బోధించాలంటే వింటున్న వారికి ఏమని చెప్పాలో తెలుసా? వాస్తవమైన జీవం ఉన్నది, అది పరలోకంలో ఉన్నది. ఆ జీవమును నీవు సంపాదించుకోవాలంటే, ఆ జీవాన్ని నీవు సంపాదించుకొని ఆ రాబో కాలములో నువ్వు దేవునితో బ్రతకాలంటే, ఈ లోకములో ఉన్నప్పుడు నీ భక్తికి ఏ పునాది పడాలో తెలుసా? మంచి పునాది పడాలి. మంచి పునాది అంటే, పునాదుల్లో కూడా మంచి పునాది, చెడు పునాది ఉంటుందండి. మన ఇంటికి వేసే పునాదుల్లో 2 రకాల పునాదులు ఉంటాయి. గవర్నమెంట్ బిల్డింగ్కి వేసే పునాది వేరు, మన ఇంటికి మనం కట్టుకునే పునాది వేరు. మన సొంతంగా కట్టుకునే పునాది ఎలా ఉంటుంది? చాలా బలంగా ఉంటుంది. అదే గవర్నమెంట్ వాళ్ళు కట్టే ఇళ్ళకు చూడండి పునాది ఎలా ఉంటుంది? చాలా డమ్మీ, దానికి పునాది కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు పునాదులు, ఇంటికి వేసే పునాదులు 2 రకాలుగా ఉంటే, భక్తికి వేసే పునాదులు కూడా ఎలా ఉన్నాయి? చాలా విధాలుగా మారిపోయాయి ఈ రోజుల్లో. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన పునాది కానీ, అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన పునాది కానీ, దేవుడు చెప్పిన పునాది కానీ ఒకటే పునాది. అది ఏంటి అంటే మంచి పునాది. మంచి పునాది అంటే ఏంటో తెలుసా? భక్తికి కావలసిన పునాది ఏంటో తెలుసా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకున్నటకు మనమందరం వేసుకోవలసిన ఆ మంచి పునాది ఏంటి అంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు పునాది వేశాడు. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయకూడదు. వేరొక పునాది వేయకూడదు. వేరొక బోధన విధానాన్ని తీసుకొచ్చి బోధించకూడదు. వేసిన పునాది ఏంటి అంటే, ఆ పునాది యేసు క్రీస్తే. మంచి పునాది ఏంటి అంట? యేసు క్రీస్తే. భక్తికి పునాది ఏంటి? యేసు క్రీస్తే. మనము నమ్ముకోవాలంటే దేన్ని చూసి నమ్మాలి? మనము దేవుని నమ్మాలి అంటే దేన్ని చూసి, ఎలా నమ్మాలంటే యేసుక్రీస్తు వారిని చూసి, ఆయన చెప్పిన మాటలను చూసి నమ్మాలి. యేసుక్రీస్తు వారే కదా పునాది. ఇంతకీ యేసుక్రీస్తు వారే పునాది అంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడని మనం చదువుకుంటాం లేఖనాల్లో అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు పునాది అన్నాడు కదా. ఈ పునాది ఏంటి? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు ఎవరో కాదని 14వ వచనానికి వచ్చేటప్పటికి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెనని యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నాడు. ఇక్కడ మీకు ఒక అవగాహన వస్తుంది చూడండి. ఆ మంచి పునాది ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు అంటే ఎవరో కాదు, మీ చేతుల్లో ఉన్న వాక్యము. ఇప్పుడు మీరు చెప్పండి, వేయబడిన పునాది, భక్తికి వేయబడిన పునాది, లేదా యేసుక్రీస్తు వారు వేసిన పునాది ఏంటి అంటే, మన భక్తికి పునాది దేని మీద పడాలంటే వాక్యం మీదే పడాలి. వాక్యాన్ని విని వాక్యం మీదే మన యొక్క పునాది అనేది వేసుకోవాలి. అలా వాక్యం మీద మన పునాది పడితే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక యేసుక్రీస్తు వారి లాగా ఉంటాయి. యేసుక్రీస్తు వారి మాటలు విన్న అపోస్తలుడైన పౌలు గారి లాగా ఉంటాయి. ఒక దేవుడు అంటే అవసరమైతే మేము చావరైనా సస్తాం, కానీ దేవుని విడిచిపెట్టే రోజులు, దేవునికి ఇగో వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి ఇగో ఇష్టమైన పనులు చేయకుండా మేము ఏ రోజు ఉండలేమన్న నినాదాలు, తీర్మానాలు మన జీవితాల్లో కనబడతాయి. అదే అవసరాల మీద మన పునాది వేసుకొని, అవసరాలకు మాత్రమే దేవుని పరిమితం చేసి, అవసరాలు తీరితే దేవుని నమ్ముతామని వేసిన పునాదులు ఎలా ఉంటాయంటే, ఈరోజు అవసరం తీరిందని దేవుని విశ్వసిస్తాము, మరలా సమస్య రాగానే దేవునినే నిందిస్తాం. అదే వాక్యం మీద వేస్తే పునాది, శ్రమ అయినా, నింద అయినా, కష్టమైనా, నష్టమైనా, ఏది అయినా కానీ
ఆ విశ్వాస జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వాక్యం మీదే ఉంటుంది కాబట్టి, వాక్యం మీద ఆధారపడుతుంది కాబట్టి, నా జీవితంలో దేని కొరకు నేను కనిపెట్టను, నేను దేవునినే నమ్ముకుంటాను అని దావీదు మహాభక్తుడు మాట్లాడారో చూశారు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టను, నేను దేని కొరకు కనిపెట్టినా కానీ అది ఎంతకాలం ఉంటుంది? నా జీవితాన్ని నేను పరిశీలిస్తున్నాను, నా దినముల పరిమాణం నేను పరిశీలిస్తున్నాను, అది నా కంటికి ఎలా కనబడిందంటే చాలా స్వల్పమైనదిగా కనబడేది. కాబట్టి ఈ లోకములో ఉన్నది ఏది పోయినా కానీ, ఏది వచ్చినా కానీ నేను వీటి మీద ఆధారపడను, దేని కొరకు కనిపెట్టను. కానీ నేనేం చేస్తానంటే నీ వాక్యమును బట్టి నిన్నే నేను నమ్ముకుంటాను. మీరు ఆలోచించండి, ఈరోజు భక్తికి పునాది ఎలా పడుతుందంటే చాలామంది ఎలా వేస్తున్నారంటే భక్తికి పునాది, క్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు అని చెప్తున్నారు, దేవుని నమ్ముకుంటే బాధలు రావు అని చెప్తున్నారు. ఇప్పుడు బాధలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని నమ్ముకుంటే బాధలు రావని చెప్పారనుకోండి, బాధలో ఉన్న వాడికి ఎలా అనిపిస్తుంది? అమ్మో, ఇక దేవుని నమ్ముకుంటే నా బాధలు పోతాయి, ఇక బాధలే రావు అనేగా అనిపిస్తుంది. బాధలు రావనుకొని దేవుని దగ్గరికి వచ్చిన వాడికి బాధలు రాకుండా ఉంటాయా? వస్తాయి. అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? వాక్యం మీద సరైన అవగాహన రాకపోతే వాడికి ఏమనిపిస్తుంది? ఈ దేవుడు కూడా సరైన దేవుడు కాదు. ఎందుకంటే ఈ దేవుడి దగ్గరికి వస్తే ఏముండవని చెప్పాడు? బాధలు ఉండవని చెప్పారు కదా వాళ్ళు. బాధలు ఉండవనే కదా నేను దేవుళ్ళలోకి వచ్చా. ఈ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఒకటి ఏమొచ్చేస్తున్నాయి అంటే బాధలు వచ్చేస్తున్నాయి. అంటే ఈ దేవుడు కూడా శక్తి కలిగిన దేవుడు కాదని ఒక విశ్వాసీ జీవితంలో అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది. ఈరోజు సేవకుల బోధన విధానం చూస్తుంటే కేవలం వీటిని చూపించే ఒక వ్యక్తిని విశ్వాసగా మార్చడం చూస్తున్నారు. కానీ వాక్యం మీద పునాది వేసి, వాక్యం అనే పునాది మీద భక్తిని కట్టడానికి సేవకులు కూడా కష్టపడకుండా ఉంటున్నారని ఈరోజు అర్థమవుతుంది. క్రైస్తవుడైతే శ్రమ రాదని ఎవరు చెప్పారు? పేతురు గారు మాట్లాడుతూ ఏమంటారో తెలుసా అండి? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. పేతురు గారు చెబుతూ ఏమంటున్నాడు? క్రైస్తవుడైతే శ్రమ రాదని భ్రమపడుతున్న క్రైస్తవులతో, సేవకులతో పేతురు గారు చెబుతున్న ఆ మాటని మీరు చూస్తే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవునిని ఏం చేయాలంట? మహిమపరచాలి. ఇక్కడ చూడండి, లోకంలో ఉన్న ఎవడైనను క్రైస్తవుడైతే అలా క్రైస్తవుడైనందుకు ఏమనుభవించాల్సి వస్తుందంట? ఏమనుభవించాల్సి వస్తుందంట అండి? బాధ అనుభవించాల్సి వస్తుందంట. అంటే క్రైస్తవుని కూడా ఏముంటాయని చెప్తుంది బైబిల్? బాధలు ఉంటాయని చెప్తుందా? సేవకులు చెప్తారా ఈ మాటలు? ఈరోజున్న స్వస్థతకు సంబంధించిన కేవలం స్వస్థతను చూపించే బోధ చేసే సేవకుల్లో ఎవరైనా కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి వస్తే బాధలే ఉండవని బోధిస్తున్నారు. ఇది మీరు వింటున్న చాలా సభల్లో జరుగుతున్న ప్రసంగాలు, నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నా. కానీ బైబిల్ ఏం బోధిస్తుంది తెలుసా? నువ్వు క్రైస్తవుడైతే క్రైస్తవుడైనందుకు కూడా ఏమొస్తాయి? బాధలు వస్తాయి. ఇలా నమ్మామనుకోండి దేవుణ్ణి, ఇలా దేవుణ్ణి అంతా అర్థం చేసుకొని మన పునాది, మన నమ్మకము, మన యొక్క విశ్వాసం అనేది వాక్యం మీద మనం పునాది వేసుకుంటే మన భక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మన నమ్మకం అనేది మన నుంచి తొలగిపోదు. అశాశ్వతమైన ఈ లోకములో స్వల్పమైన జీవితాన్ని జీవిస్తున్న మనలో వాక్యం అనే దాని మీద మన భక్తికి పునాది వేసుకుంటే ఈ పునాది ఏం చేస్తుందంటే శాశ్వతమైన లోకం కోసమే బ్రతికేలాగా మనల్ని చేస్తుంది. కానీ ఈ భక్తికి పునాది ఈ లోక సంబంధమైన విషయాల మీద వేసుకుంటే శాశ్వతమైన లోకాన్ని పక్కన పెడుతుంది. ఎంతవరకు అవసరాలకి దైవాన్ని పరిమితం చేసేస్తుంది. అవసరాలకి దైవాన్ని పరిమితం చేసేయడానిక దేవుడు ఉన్నది? చెప్పండి. దేవుడు అన్నది కేవలం అవసరాలకు మాత్రమేనా? ఆయన మన ఆత్మకు తండ్రి. మన తండ్రి అని ఆయన నమ్మాలి. యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని నమ్మి మనం దేవుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు నమ్మి మనం దేవుని నమ్మాలి. నేను పరలోకం వెళ్ళాలి కాబట్టి దేవుని నమ్మాలనే దేవుని మనము నమ్ముకోవాలి. పరలోకం వెళ్ళాలనే దేవుని నమ్మాలి.